South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. పాకిస్తాన్ బిల్డప్ ఇదే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధంలో మేమే గెలిచామని చెప్పుకుంటున్న పాకిస్తాన్ అప్పు కోసం ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుంటోంది. ఇటు భారత్ పైన ఉన్న కోపాన్ని మనసులో పెట్టుకుని చైనా పాకిస్తాన్కు ఆర్థిక సాయం, మిలిటరీ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కొత్తగా చైనా డెవలప్ చేస్తున్న J-35A ఫైటర్ జెట్లను పాకిస్తాన్కు కేవలం 50% విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఒప్పందం 2025 ఆగస్టు నుంచే మొదలు కానుంది. అదే జరిగితే పాకిస్తాన్కు చైనా తయారు చేసిన 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అందించినట్లే. అయితే బీజింగ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజింగ్కు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అబద్ధాలు చెప్పే దేశానికి చైనా ఆర్థిక సాయం ఏంటంటూ నిలదీస్తున్నారు. ఎంతో కష్టపడి తయారు చేస్తున్న J-35A ఫైటర్ జెట్లను సొంత సైన్యానికి కూడా అందించకముందే పాకిస్తాన్కు ఎలా డెలివరీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కనీసం కొత్త ఫైటర్ జెట్లను ప్రయోగం చేయకుండా, వాటి సామర్థ్యాన్ని కనీసం టెస్ట్ చేయకుండా పాకిస్తాన్ చేతుల్లో పెడతారా అంటూ నిలదీస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్లో ప్రచురితమైన ఈ ఆర్టికల్ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. దీని మీదే చర్చ అంతా జరుగుతుంది. కేవలం భారతదేశం మీద ఉన్నటువంటి కోపంతో పాకిస్తాన్కి ఈ విధమైన సాయం చైనా చేస్తోంది అంటూ ఆ దేశ ప్రజలే చైనా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, చైనా తను అత్యంత ఆధునికతతో కూడినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి J-35 ఫైటర్ జెట్లను 50% రాయితీతో పాకిస్తాన్కి ఇస్తోంది. చైనా ప్రజలు చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సొంత ప్రజలే ఎలా చూస్తారు? వలి ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. చైనాలో మీడియా పైన తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి. బీజింగ్కి వ్యతిరేకంగా ఒక్క వాయిస్ వినిపించినా, బీజింగ్కి వ్యతిరేకంగా ఒక వార్త రాసినా ఆ మీడియా పైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీడియాని ప్రభుత్వమే నడిపిస్తుంది. అయితే చైనా ప్రజలు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పైన అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు ఏంటనేది ప్రపంచానికి అర్థమైంది. ముఖ్యంగా చాలామంది యుద్ధ నిపుణులు కావచ్చు, వ్యూహకర్తలు కావచ్చు, భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్కి చాలా పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా గొప్పగా పొగిడారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మిస్సైల్ అని చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మోస్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే అంతమవుతుందని కూడా కొందరు ప్రెడిక్ట్ చేశారు. ఇవంతా చూస్తుంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఈ 3 రోజులు యుద్ధం ప్రకటించకుండానే పాకిస్తాన్పై అటాక్స్ ఎట్లా చేసి భారత్ చేసిందో ఈ 3-4 రోజుల్లోనే పాకిస్తాన్ శక్తి సామర్థ్యాన్ని తెలిసిపోయినాయి. పాకిస్తాన్ ఇంకా మా చేత కాదని చేతులెత్తేసింది. స్వయంగా షెహబాజ్ షరీఫ్ ఎవరైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి అనే మీడియా ముందు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటంటే భారత్కి ఈక్వల్గా, భారత్కి సమానమైన ఆయుధ సంపత్తిని తెచ్చిపెట్టుకోవడం. ఈ ఆయుధ సంపత్తి తెచ్చిపెట్టుకోవడానికి పాకిస్తాన్ 2 వ్యూహాల్ని అమలు చేస్తుంది. ఒకటి, టర్కీ వంటి దేశాలు ఇస్లాం బేస్ ఉన్న అంటే పాకిస్తాన్ మద్దతు ఇచ్చే ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది. కొన్ని దేశాలు రిజెక్ట్ చేశాయి. టర్కీ ఒకటి పాకిస్తాన్కి మద్దతు ఇస్తామని చెప్తుంది. మొన్న డ్రోన్లను కూడా టర్కీ పంపించింది. ఇక రెండోది వచ్చేసి చైనా, మన సరిహద్దులో ఇటువైపు ఉండే చైనా, మన భారత సరిహద్దుకు ఆనుకొని ఉన్న చైనా, భారత్ మధ్య ఉన్న విభేదాలతో భారత్కి బీజింగ్కి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో చైనా పాకిస్తాన్ని ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ ఒక బకరాగా వాడుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఆయుధ రంగ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ ట్వీట్లు మనం ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి చదివితే చెప్తున్నారు. చైనా పాకిస్తాన్ ఎందుకు ప్రోత్సహిస్తుందంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, పాకిస్తాన్ని ఒక ప్రయోగశాలగా వాడుకోవడం. రెండోది వచ్చేసి భారత్ పైన ఏదైనా తమకున్న విద్వేషాన్ని తీర్చుకోవడానికి పాకిస్తాన్ని వినియోగించడం. ఈ 2 ప్రయోగాలు చేస్తుంది. అందులో మొదటిది ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే ఏదైతే J-35A అత్యాధునిక ఫైటర్ జెట్ ఉందో ఆ ఫైటర్ జెట్ని కేవలం 50% రాయితీకి మాత్రమే మీకు ఇస్తామని పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. అది కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ దగ్గర ఉన్న ఫైటర్ జెట్లు అంటే చైనా గతంలో వీళ్ళకి J-10CE వంటి ఫైటర్ జెట్లు ఇచ్చింది. ఆ ఫైటర్ జెట్లు మొన్న మన దెబ్బకి కుప్పగూలిపోయాయి. చైనా ఏం చెప్తోంది, పాకిస్తాన్ ఏం చెప్తుంది, మేము J-10CE లాంటి J-10 లాంటి ఫైటర్ జెట్లతో భారత్కు సంబంధించిన రాఫెల్ని కూడా కూల్చేశామని చెప్తుంది. ఇదంతా పచ్చి తప్పుడు ప్రచారం. సరిగ్గా చైనా ప్రజలు ఇదే అడుగుతున్నారు.
ఎందుకు పాకిస్తాన్కి 50% రాయితీకి మనం ఎంతో కష్టపడి తయారు చేసిన J-35A లాంటి ఒక అద్భుతమైన అధునాతన ఫైటర్ జెట్ని ఇవ్వాలి? రెండో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పాకిస్తాన్కి భారత్ అంటే చైనా ఏదైతే పీపుల్స్ ఆర్మీ ఉందో, చైనా పీపుల్ ఆర్మీ, ఆ పీపుల్ ఆర్మీకి అప్పగించక ముందుగానే పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి? రెండో ప్రశ్న. మూడోది వచ్చేసి, మేమేమైనా కష్టపడి ఫ్రీగా చిల్లుపెంకుల పైసలు ఖర్చు పెడుతున్నామా? మేము కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని 50% రాయితీ ఇచ్చి పాకిస్తాన్ ఎందుకు పెంచి పోషించాలి? పాకిస్తాన్ ఒక పచ్చి అబద్ధాల దేశం అని చైనా పౌరులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చైనా తీసుకునే ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చైనా పాకిస్తాన్కి సహాయం చేయటం చైనా ప్రజలకు ఇష్టం లేదు. చాలా స్పష్టంగా ఎకనామిక్స్ టైమ్స్లో వచ్చిన ఈ ఆర్టికల్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో చైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడి ప్రజల భాషలో వాళ్ళు చెప్పిన మాటలే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించింది. అంటే చాలా స్పష్టంగా చైనా ఏం చేస్తుంది, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేస్తుంది. యుద్ధరంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఆయుధ సంపద ఈ వెపన్స్ సంబంధించిన యుద్ధ ఆయుధాలకు సంబంధించిన నిపుణులు ఏం చెప్తున్నారంటే, చైనా పాకిస్తాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుంటుంది కాబట్టి J-35Aని ఆగస్టు 2025 ఆగస్టులో ఈ ఒప్పందం మొదలవుతుంది. ఆ త్వరలోనే ఆ ఫైటర్ జెట్లని పాకిస్తాన్కి అప్పచెప్పే ప్రయత్నం జరగబోతుంది. వాటిని పాకిస్తాన్కి పంపించి అక్కడ ప్రయోగించి అవి సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఒక వస్తువులా వాడుకుంటుంది అనేది యుద్ధ నిపుణులు చెప్తున్న మాట. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి యుద్ధంలో వాళ్ళ డ్రోన్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అవి చైనా సరఫరా చేసినవే చాలా వరకు మన మీద యుద్ధం మీద వాడారు వాళ్ళు. వాటిని మనం తునాతునకలు చేసేసాం. చైనా టెక్నాలజీ మన ముందు పూర్తిగా డౌన్ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రపంచం కూడా చూసింది. ఇప్పుడు టెస్ట్ కోసం J-35 లాంటి అధునాతన పరికరాలని, అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్లని పాకిస్తాన్కి ఇచ్చి ప్రయోగం చేస్తే మళ్ళీ భారత్తో జరిగినటువంటి యుద్ధంలో అవి తునాతునకలైపోతే, బెడిసె కొడితే ఇప్పుడు పూర్తిగా ప్రపంచం ముందు చైనాకి సంబంధించిన ఆయుధ సంపత్తి ఫెయిల్ అయిపోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది కదా, అది చైనాకి నష్టమే కదా. దీనికి ఇప్పుడు చైనా అదే చెప్పాలి. చైనా ఏం చేసిందంటే, ఆల్రెడీ వీళ్ళ ఫైటర్ జెట్స్ ఏవైతే రెడీ చేశారు J-35Aని, వీళ్ళకి పాకిస్తాన్ నుంచి పైలట్లని పిలిపించి చైనాలో ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అంటే అక్కడే ఈ ఫైటర్ జెట్లను ఎట్లా వినియోగించాలనేది పాకిస్తాన్ ఎవరైతే వీళ్ళు ఉంటారో పాకిస్తాన్ ఆర్మీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పైలట్లు వాళ్ళు ముందే నేర్చుకొని వాటిని భారత్ పైన ప్రయోగించాలా, లేకపోతే వాటిని ఎలా వినియోగించాలనే పనిలో ఉన్నారు. చైనాకి అతిపెద్ద సమస్య ఏమైందంటే, ఆపరేషన్ సింధూర్ చైనాకి మింగుడు పడలేని సబ్జెక్ట్ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిలో 81% ఆయుధాలని చైనానే సరఫరా చేసింది. బాంబులు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్లు కావచ్చు, లేకపోతే యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న F-19 లాంటివి ఉన్నాయి, ఇవన్నీ చైనా ఇచ్చింది. కానీ భారత్ ఏం చేసింది, చైనా ఇచ్చిన F-19 ఏదో యాంటీ మిసైల్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని ఒక రాత్రే పడగొట్టేసింది. 11 ఎయిర్ బేస్ల పైన దాడి చేయటం, చైనా ఇచ్చిన రాడార్లన్నింటినీ బొగ్గిపాలు చేయటం, బ్రహ్మోస్ క్షిపణి కొట్టిన దెబ్బకి కోలుకోలేకపోతుంది చైనా. దానివల్ల చైనాకి జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే, ఆయుధ వ్యాపారంలో ప్రపంచ దేశాల్లో అంటే పాకిస్తానేతర దేశాలతో ఇప్పటికే చైనాకు ఒప్పందాలు ఉన్నాయి. ఈజిప్ట్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, కొన్ని ఈశాన్య దేశాలు, చాలా దేశాలతో చైనా ఈ ఆయుధాల అమ్మకానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అయితే భారత్ మన ఆపరేషన్ సింధులో కొట్టిన దెబ్బతో చైనా నుంచి వచ్చే రాడార్ వ్యవస్థను కొనుగోలు చేస్తే రేపు పొద్దున మన పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి అవుతుంది. చైనా ఇచ్చిన మిసైల్స్ని మనం కొనుగోలు చేస్తే తోకటపాసులు వెళ్ళిపోతాయి కదా దీపావళిలో, ఒక్కొక్కసారి పుస్తకం జారిపోతాయి, అటువంటి పరిస్థితి వస్తుంది. సో చైనా ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ దేశాలు ముందుకు రావట్లేదు. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఈ వారంలో జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే, ఈజిప్ట్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, చైనాతో ఈ ఆయుధాల డీల్కి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దీంతో చైనాకి బుర్ర పని చేయట్లేదు అనేది ఒక చర్చ. అందుకనే ది బెస్ట్ వెపన్ ఒకటి తయారు చేయాలి, ది బెస్ట్ అధునాతనమైన యుద్ధ విమానాన్ని తయారు చేసి పాకిస్తాన్కి ఇవ్వాలి. పాకిస్తాన్ దగ్గర ప్రయోగం చేసిన తర్వాత సక్సెస్ అయిందని చూడని ప్రపంచం ముందు పెట్టి మళ్ళీ వాటిని అమ్ముకోవాలనేది చైనా ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇదే చెప్తున్నారు యుద్ధరంగ నిపుణులు కూడా. ఎందుకంటే మొన్న J-10 ఉంది, J-10 భారతదేశంలోకి రాలేకపోయింది, కొట్టిపడేసినాయి మన ఏది S-400, రష్యా నుంచి మనం తీసుకున్న S-400. విచిత్రం ఏంటంటే, ఒక మిత్రుడు చైనా, ఒక మిత్రుడు రష్యా, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు తయారు చేసిన ఆయుధాల మధ్యనే పోటీ జరిగింది. భారత్కి ఉన్న మిత్రత్వంతో S-400 మన S-400 చైనాకు సంబంధించిన ఆయుధాలు అడ్డుకోగలిగింది. డ్రోన్ల విషయానికి వస్తే
డ్రోన్లని ప్రత్యేకంగా టర్కీ ఇచ్చింది. టర్కీ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో టర్కీ సంబంధించిన అజర్బైజాన్ వైపు ఉంది. టర్కీ ఇచ్చిన కొంత యుద్ధ సామాగ్రి బాగా పనిచేసింది. అర్మేనియా చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. సో డ్రోన్లని ఏదైతే పాకిస్తాన్కి టర్కీ ఇచ్చిందో ఆ టర్కీ డ్రోన్లనే మనం ఎదుర్కోగలిగాం ఈ 4 రాష్ట్రాలపైన, సరిహద్దులో ఉన్న 4 రాష్ట్రాలపైన. సో ఆ డ్రోన్ల విషయంలో కూడా టర్కీ కొంత సాయం చేస్తుంది. ఆ డ్రోన్లు చూసాక కూడా చైనాకి ఒక మైనస్ ఏమిటంటే మనకంటే ఇంకా క్వాలిటీ ఆయుధాలని టర్కీ తయారు చేస్తుంది. అంటే చైనాకి ఉన్న అతిపెద్ద భయం ఏంటంటే మనం తయారు చేసిన ఆయుధాలని సాధారణంగా మనం అనుకోవచ్చు వలి చైనా వస్తువులు మన ఇండియాలో కూడా చాలా, మన దగ్గర కూడా చాలా చైనా షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ దొరుకుతాయి కదా, వాళ్ళ ఆయుధాలు కూడా అదే స్థాయికి వచ్చింది. చైనా మోడల్ అంటేనే పత్లా, పూర్తి స్థాయి పత్లా మోడల్ అనేది ప్రపంచం మొత్తం విశ్వసిస్తుంది, భారత్ కూడా విశ్వసిస్తుంది. చైనా పూర్తి స్థాయిలో పత్లా వస్తువులు తయారు చేసి అమ్ముతుంది, ప్రపంచానికి అంటగడుతుంది. చైనా దగ్గర అద్భుతమైన ఆయుధాలు ఉండొచ్చు, కానీ ఆ ఆయుధాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే ఒకవేళ పాకిస్తాన్కి చైనా ఆయుధాలని, అధునాతన ఆయుధాలని ఇవ్వడం వల్ల ఆ ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీని అమెరికా లాక్కునే అవకాశం ఉంటుంది, అమెరికా కాపీ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే దానికంటే బెటర్ ఆయుధాలని అమెరికా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వదు చైనా. చైనా దేశంలో సొంత ప్రజలే తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని, చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వెనకడుగేసే పరిస్థితి ఉందా? ఈ ఉద్యమం ఒకవేళ ఏమైనా తీవ్రమైతే మేము ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులతో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలు మీరు పాకిస్తాన్కి ఎట్లా ఇస్తారు? పాకిస్తాన్ పూర్తిగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే దేశం, అబద్ధాలు చెప్పే దేశం, దానికి ఎట్లా సాయం చేస్తారని చెప్పి ఒక ఉద్యమంలాగా తీసుకొస్తే వెనక్కి తగ్గే అవకాశం ఉందా? లేకపోతే క్వశ్చన్ చేసిన వాళ్ళని లోపలేసే పరిస్థితి ఉందా? లేదు, ఇప్పుడు చైనాలో చైనా పౌరులకు అంత స్వతంత్రం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే చైనా పౌరులు తిరుగుబాటు చేసేంత స్వతంత్రం లేదు. చైనా పౌరులు ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఇక అదే చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నారంటే IMF నుంచి $2 బిలియన్ అప్పు తీసుకొని తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. కనిపించిన దేశానికల్లా కాళ్ళు మొక్కుతోంది, మాకు ఆర్థిక సాయం చేయండి అని. నిన్న వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళకి ఆర్థిక సాయం చేయమని. అట్లాగే భారత్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్తో తలబడి మేమే గెలిచామని తొడలు కొట్టి జబ్బలు తలుచుకొని పాకిస్తాన్లో ర్యాలీలు చేసింది. చివరికి ప్రపంచ వేదికపైకి వచ్చి అజర్బైజాన్ లాంటి దేశాల దగ్గరకు వచ్చి మమ్మల్ని భారత్ నిద్ర పట్టకుండా చేస్తుంది, మేము ఒక రోజు ముందే దాడి చేద్దాం అనుకున్నాం, కానీ మాకంటే ముందే భారత్ మా పైన దాడి చేసిందని. ఇలా ఈ అబద్ధాలన్నింటినీ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. ఇటువంటి అబద్ధాలు చెప్పే మనమైనా అనుకోవచ్చు కదా, అబద్ధాలు చెప్పే దోస్తుతో మనం స్నేహం చేస్తామా? కొనసాగించలేం. సేమ్ చైనా ప్రజలు అదే చెప్తున్నారు. పాకిస్తాన్తో స్నేహం అనేది ప్రమాదం. పాకిస్తాన్కి ఎందుకు ఇంత తక్కువ రాయితీకి మనం డబ్బులు ఇవ్వాలి, ఆయుధాలు ఇవ్వాలి, మేం కష్టపడి సంపాదించి ట్యాక్సులు కట్టిన డబ్బులు తీసుకెళ్లి పాకిస్తాన్కి ఫ్రీగా ఎదిగిస్తున్నారు మీరు అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. ఒకవేళ బీజింగ్ దీన్ని కన్సిడర్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ ప్రపంచానికి మాత్రం వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. ఏంటి? చైనా తయారు చేసిన ఆయుధాల్లో నాణ్యత లేదు. అది పాకిస్తాన్లో ప్రయోగశాలగా మార్చుకొని పాకిస్తాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్లో ప్రయోగశాలలో ఒకవేళ సక్సెస్ అయితే వాటిని ఇతర దేశాలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక విషయం ప్రపంచం మొత్తానికి అర్థమైంది దీనివల్ల. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని ఒక రకంగా వణికిస్తే, ఉగ్రవాదం పైన దాడి జరిగితే చైనా పైన పరోక్షంగా ఇంకొక దాడి జరిగిందని చెప్పాలి. చైనా ఆయుధాల పైన దాడి జరిగింది. చైనా ఆయుధ సంపత్తికి, ఆయుధ వ్యాపారానికి అతిపెద్ద బ్రేక్ వేసింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పాలి. ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం. సో చైనా ప్రజలు వాయిస్ వినిపించినా వినిపించకపోయినా సోషల్ మీడియాలో వాళ్ళు బీజింగ్కి వేసిన ప్రశ్నలు మాత్రం ప్రపంచానికి ఒక కొత్త సమాధానాన్ని, ఒక కొత్త మెసేజ్ని అయితే ఇవ్వగలిగాయి వాళ్ళు ఇక్కడ. అదే పరిస్థితి మొత్తానికైతే పాకిస్తాన్కి చైనా పూర్తి స్థాయిలో అధునాతన టెక్నాలజీతో కూడిన J-35 యుద్ధ విమానాలని ఇవ్వబోతోంది. కేవలం భారత్ మీద ఉన్నటువంటి ఆక్రోషంతో ఈ విధమైనటువంటి పనిచేస్తుంది. అయితే దీని వెనకాల 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, భారతదేశం మీద కోపం పెంచుకుని పాకిస్తాన్కి సాయం చేయటం ఒకటైతే, పాకిస్తాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి తాను తయారు చేసినటువంటి ఈ యుద్ధ విమానాల్ని చైనా వేదికగా దీన్ని ప్రయోగం చేయాలని చెప్పి ఒక ఉద్దేశం కనిపిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నిర్ణయం పట్ల బీజింగ్లో, ముఖ్యంగా చైనా వ్యాప్తంగా కూడా చైనా దేశం మీద సొంత ప్రజలే వ్యతిరేకత కనబరుస్తున్నటువంటి పరిస్థితుంది. పాకిస్తాన్ పూర్తిగా ఒక అబద్ధాలు చెప్పే దేశం, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే దేశం, మంచి దేశం కాదు. అలాంటి దేశంతో మనం దోస్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందా? మన టెక్నాలజీతో కూడినటువంటి మన ఆయుధాలని, మన యుద్ధ విమానాలని మన ఆర్మీ మొదట ప్రయోగించకుండా పాకిస్తాన్కి ఏ విధంగా ఇస్తారు? మేము పన్నులు కట్టినటువంటి డబ్బుతో తయారు చేసినటువంటి వస్తువుల్ని మీరు ఏ విధంగా పాకిస్తాన్కి ఇస్తారు? ఇది సరైంది కాదని చెప్పి ఇప్పటికే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది.
చైనా ఎవరి మాట విందు కదా, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది, పాకిస్తాన్కి యుద్ధ విమానాలు ఇస్తుంది. సో చూద్దాం ఆ నిర్ణయం తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. మరొకసారి యుద్ధం కనుక భారత్ పాకిస్తాన్ మధ్య వస్తే చైనా ఎంత టెక్నాలజీతో ఇచ్చినా సరే దాన్ని తిప్పికొట్టడానికి భారత్ కాసుకొని కూర్చుంది అనటానికి చైనా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.